సమాజంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అనాథ చిన్నారుల జీవితాల్లో విద్యే వెలుగులు నింపగలదని జాతీయ బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు డొండ్ర కుమారస్వామి అన్నారు. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్లో గ్రాండ్గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. మనిషి సంపాదించిన ధనం అతని స్థాయిని చెబుతుందని, కానీ సమాజానికి చేసిన సేవ అతని విలువ చెబుతోందన్నారు. ధనం మనిషిని సంపన్నుడిగా చేయొచ్చు, కానీ విద్య మనిషిని గొప్పవాడిగా చేస్తుందని తెలిపారు. ఎవరికైతే తల్లిదండ్రులు లేరో ఈ యొక్క సంస్థ ఒక తల్లిదండ్రుల ప్లేస్ ను పోషించడం నిజంగా గొప్ప విషయం అని తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా నేను ఈరోజు పిల్లలకు ఉద్దేశించి నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి తన జీవితంలో ఆస్తులు సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు. దానివల్ల ఆయనకు డబ్బు సంపాదించడం వల్ల ఏమొస్తుంది అంటే ఏమైనా పేరు వస్తుందేమో, కానీ ఆ తర్వాత సామాజిక సేవ చేస్తే విలువ పెరుగుతుంది, గౌరవిస్తారు. అలాగే మనము విద్యను కానీ చదువు నేర్చుకుంటే మాత్రం ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబడతాము. సమాజాన్ని కూడా మార్చగల శక్తి ఒక విద్యకు మాత్రమే ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక ఉదాహరణ తీసుకుంటే, మనం మొక్కను మట్టిలో నాటితే అది మొక్క అయి, తర్వాత చెట్టు అయి, తర్వాత వృక్షమై కొన్ని వేల మందికి అది నీడనిస్తుంది, పంటనిస్తుంది. అలాగే ప్రతి మనిషి జీవితంలో కూడా విద్య అనే విత్తనాన్ని మనం నాటితే అపార జ్ఞానాన్ని పెంచుకొని వ్యక్తిత్వ వికాసం పెరిగి సమాజ అభివృద్ధికి మరియు మనం గొప్పగా ఎదగడానికి విద్య అనేది మూల కారణమని, అందుకే విద్య అనేదాన్ని ఒక ఆయుధంగా మలిచి మనం విద్యలో దూసుకుపోవాలి, చదువుకోవాలని తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు అమ్మ నాన్న లేని వారికి బాధపడకూడదు, మన భవిష్యత్తుకు అది అడ్డు కాకూడదు. అంతేకాకుండా ఈరోజు జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్స్ అనేది ఈ ఆశ్రమము అందరికీ అనాథ పిల్లలకు ఆశ్రయాన్ని కల్పిస్తూ వారిలో ఒక తల్లిదండ్రులు లేని వారికి తల్లిదండ్రుల పాత్ర పోషిస్తూ వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తున్నది ఈరోజు జీవోదయ ఫౌండేషన్. అంతేకాకుండా ముఖ్యంగా ఏమంటుందంటే, విద్య ద్వారానే పేదరికం కావచ్చు, కష్టాలు కావచ్చు, అన్ని విముక్తి జరిగేది ఒక విద్య మాత్రమే. అందుకే పిల్లలారా, బలమైన సంకల్ప బలంతో ఓ లక్ష్యం పెట్టుకొని మీరు విద్యను గొప్పగా ఉన్నత చదువులు చదివి ఓ బలమైన నాయకత్వం ఉన్న నాయకుడిగా ముందుకు పోవాలి. ఈ రోజు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, గొప్ప గొప్ప వైద్యులు కావచ్చు, మరియు శాస్త్రవేత్తలు కావచ్చు, సాధారణ స్థితి నుంచి వచ్చిన వారే. వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఉన్నత స్థితులు ఎదగడానికి కావాలి. ఈ రోజు ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, గొప్ప గొప్ప వారు జన్మించేటప్పుడు ఎవరు డబ్బుతోనో ఆ ఆస్తితోనో జన్మించరు. ఓన్లీ వారు కళలతోనే జన్మిస్తారు. మనం కూడా కళలు కందాం, వాటిని నెరవేర్చే విధంగా ముందుకు సాగుదాం. బలమైన సంకల్పంతో, లక్ష్యంతో ఉన్నత చదువులు చదివి గొప్పవారిగా తీర్చిదిద్దబడినప్పుడు మాత్రమే మీరు సమాజంలో గౌరవం పొందుతారని. ఉదాహరణ పూలే గారు కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, సావిత్రిబాయి కావచ్చు, విద్య ద్వారానే అనేక విముక్తి జరిగింది, పేదరిక విముక్తి జరిగింది, గొప్ప గొప్ప వారిగా తీర్చిదిద్దబడ్డారని తెలియజేస్తా ఉన్నాను. అందుకే పేదరికానికి విముక్తి జరగాలంటే నిజంగా ఒకటే ఒక అంశం ఏదైనా ఉందా అంటే అది విద్య. మీరు ఖచ్చితంగా ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడానికి మీరు ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమంలో కూడా సిమ్స్ డైరెక్టరు మన కుర్మ గారు కావచ్చు, మరియు మా మిత్రులు ఆత్మీయులు ప్రవీణ్ గారు కావచ్చు, మరియు అంజయ్య గారు కావచ్చు, శ్రీధర్ కావచ్చు, మనోజ్ కావచ్చు, మణి కావచ్చు, ఇలాంటి సామాజిక కోణం దృక్పథం ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమయ్యారు. నేను ముఖ్యంగా ఇలాంటి ఆశ్రమాలు ఏదైతే